హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు చింతపండు పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా పావు కేజీ చింతపండు వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 కేజీ రైస్ కుక్ చేసి చల్లారనివ్వాలి. 1 కేజీ రైస్కి పావు కేజీ చింతపండు సరిపోతుంది. నానబెట్టిన చింతపండు నుండి పులుసు తీసి పచ్చిదనం వెళ్ళే వరకు బాగా ఉడకనివ్వాలి. అందులో మనము 1 స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. అదే మనకి పులిహోరకు మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ మనం పోపుకి రెడీ చేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నానబెట్టిన శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, పసుపు వేయాలి. అండ్ లాస్ట్లో మనం ఆఫ్ చేసే ముందు ఇంగువ కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ చల్లార్చుకున్న అన్నంలో చింతపండు పులుసు, పోపు వేసి సరిపడా ఉప్పు వేసేసుకొని కలిపేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన పులిహోర రెడీ. అండ్ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.